హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. క్రాంప్టన్ హీటర్ అండి, 1500 వాట్స్. ఇది ఎలాంటి వర్కింగ్ కండిషన్ లేదండి. ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, కంటిన్యూడ్ అయితే ఏం రావట్లేదండి. బాడీ షాట్ కూడా ఏం లేదు. బాడీ షాట్ పెడితే కూడా ఏం లేదండి. ఒకసారి మనం చెక్ చేద్దాం ఓపెన్ చేసి. హీటర్కున్న 3 పిన్ టాప్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. దాంట్లో ఒక్కొక్కసారి కేబుల్స్ ప్రాబ్లం ఉన్నా ఊడిపోయినా కానీ హీటర్ అనేది వర్కింగ్ చేయదు. దీంట్లో అయితే కలెక్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. హీటర్ అనేది కూడా ఒకసారి ఓపెన్ చేసి ఏమైనా కలెక్షన్స్ వైజ్ డిఫాల్ట్ ఉన్నాయా ఒకసారి చెక్ చేద్దామండి మనం. చూడండి, హీటర్ అనేది బయటికి రావాలంటే ఈ క్లిప్కున్న స్క్రూ అనేది తిప్పేస్తే హీటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. కంప్లీట్గా క్లిప్లు అనేది తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ బ్లాక్ వైర్ అనేది డిస్కనెక్టెడ్ కేబుల్ అనేది ఊసిపోయిందండి. దానివల్ల హీటర్ అనేది వర్కింగ్ అవ్వట్లేదు. ఈ బ్లాక్ వైర్ రెడ్ వైర్ ఉంది కదా, తీసేసుకొని ఒకసారి కంప్లీట్గా పక్కకు పెట్టేసుకోవాలండి. హీటర్ అనేది చెక్ చేస్తే వర్కింగ్ కండిషన్ అంతా బాగానే ఉందండి. హీటర్ ఎప్పుడైనా బాడీ షాట్ వచ్చినప్పుడు ఇటు చెక్ చేసినప్పుడు బాడీ షాట్ రావడం జరిగితే హీటర్ అనేది పనికిరాదండి. దాన్ని చేంజ్ కూడా వేస్ట్ అనేది. మనం 3 పిన్ టాప్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలండి. ఈ 3 పిన్ టాప్లో కూడా కలెక్షన్స్ అనేది కరెక్ట్ పెట్టలేదు. సరే, వైరు డైరెక్ట్ చేసేసి మెయిన్ వైర్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేద్దాం మనం ఒకసారి. కేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. 3 పిన్ టాప్కు కనెక్షన్స్ అనేది కరెక్ట్ లేవు. 3 పిన్ టాప్ అనేది మనం ఓపెన్ చేసి నీట్గా కేబుల్స్ అనేది మళ్ళీ యాజ్టీస్గా మనం పెట్టేద్దామండి. చూడండి, నీట్గా లేవు ఇవన్నీ కట్టే ఎక్స్ట్రా ఉన్నాయని కట్ చేసి యాజ్టీస్గా మనం సెట్ చేయాలండి. రెడ్, బ్లాక్, గ్రీన్ అనేది వస్తుంది ప్రతి హీటర్కు. గ్రీన్ అనేది ఎర్తింగ్ అండి, రెడ్ అనేది ఫేసు, బ్లాక్ అనేది న్యూట్రల్ అండి. దీంట్లో ఎల్లు ఎర్తింగ్ అనేది ఉంటుందండి. ఎల్లుకి వచ్చేసి మనం రెడ్ వైర్ ఇచ్చేసుకోవాలి. ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా చేసుకోవాలి, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లాక్ కూడా ఎన్నికి ఇచ్చేసుకోవాలండి, టైట్ వేసుకోవాలి. ఎర్త్ అనేది పైన ఇచ్చేసుకోవాలండి, గ్రీన్ కలరు. 3 పిన్ టాప్ అనేది టైట్ చేసేసుకొని యాజ్గా ఎక్కించుకోవాలండి. బ్లాక్, రెడ్, గ్రీను యాజ్గా ఇచ్చేసుకొని పైన క్లిప్ అనేది పెట్టేసుకోవాలండి. ఇది ఫిట్ చేస్తే కేబుల్ అనేది లోపల నుంచి ఊసి రాకుండా టైట్గా ఉంటుందండి. కంపల్సరీ ప్రతి ఒక్క 3 పిన్ టాప్కు ఫిట్ చేసుకోవాలి. 3 పిన్ టాప్ అనేది యాజ్గా మళ్ళీ ఎక్కించుకోవాలండి. ఎక్కించేసుకొని 3 పిన్ టాప్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. హీటర్కు యాజ్గా మనం నీట్గా వైర్లు అనేది చేసేసుకొని ఎక్కువ తక్కువనే చూసుకొని నీట్గా పెట్టేసుకోవాలండి. హీటర్ తీసేసుకొని యాజ్గా జాయింట్లు ఆ స్క్రూ మధ్యలో గ్యాప్లు ఫుల్ టైట్ వేసుకోవాలండి. లూజ్ కనెక్షన్ ఉంటే మళ్ళీ స్పార్క్ వచ్చి వైర్ అనేది పోయే అవకాశం ఉంటుంది. కటింగ్లతో టైట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లగ్ అనేది యాజ్గా సెట్ చేసుకోవాలండి. ఎర్తింగ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. వైర్ అనేది టైట్ చేస్తే మనకు ఫిల్మెంట్ అనేది టైట్గా ఉండడం జరుగుతుంది. చూడండి, ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఎర్తింగ్ అనేది దీనికి ఇచ్చాం మనం. ఇప్పుడు ఈ కేబుల్కున్న పైన క్లిప్ అనేది కంపల్సరీ ఫిట్ చేయాలండి, లోపల నుంచి వైర్ ఊసి రాకుండా ఉంటుంది. చూడండి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. పైన క్యాప్ కూడా పెట్టేసుకొని 3 స్క్రూలు అనేది ఎక్కించేసుకోవాలి. హీటర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. హీటర్ ఒకసారి మనం చెక్ చేద్దాం. బాడీ షాట్ అనేది ఏం లేదండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.